ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోతున్నాం శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీక అయిన హనుమంతుడి అద్భుతమైన కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చిన్నప్పుడే హనుమంతుడు ఒక సూపర్ కిడ్. ఒకరోజు సూర్యుడిని పండు అనుకొని, అబ్బా ఎంత పెద్ద లడ్డు అనుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అది చూసిన దేవేంద్రుడు షాక్ అయిపోయి వజ్రాయుధంతో అతన్ని ఆపేశాడు. కానీ తర్వాత దేవతలందరూ కలిసి హనుమంతుడికి సూపర్ పవర్స్ ఇచ్చారు. హనుమంతుడి జీవితంలో అసలు టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? శ్రీరాముణ్ణి కలిసిన రోజు. రామ అంటే నా ప్రాణం అని అప్పటి నుండి ఆయన భక్తుడిగా మారిపోయాడు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు యాక్షన్. రావణుడు సీతమ్మను అపహరించగా హనుమంతుడు ఓకే నేను వెళ్ళి తీసుకొస్తా అని ఒకే జంపులో సముద్రం దాటేసి లంక చేరాడు. సీతమ్మను కనుగొని రాముడి సందేశం చెప్పాడు. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే రాక్షసులు పట్టుకొని తోకకు నిప్పు పెట్టారు. హనుమంతుడు నిప్పా, సరే మొత్తం లంకే వెలిగిద్దాం అని లంకకు కాల్ చేశాడు. యుద్ధంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు హనుమంతుడిని సంజీవుని తీసుకురమ్మన్నారు. ఏ ముక్కో తెలియదు, సేఫ్గా మొత్తం పర్వతాన్ని తీసుకెళ్దామని పర్వతాన్ని మోసుకొని వచ్చాడు. హనుమంతుడు మనకు నేర్పింది ఏంటంటే భక్తి ఉంటే అసాధ్యం అనేదే ఉండదు. మీకు ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫన్నీ అండ్ ఇన్స్పైరింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్.